హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టీమ్ దోశ చేసుకుందాము. దీనికి చిరంజీవి దోశ అని కూడా పేరుంది. దీనికి ఒక గ్లాస్ రైస్, రేషన్ రైస్ కానీ ముద్దు రైస్ కానీ ఏమైనా తీసుకోండి. ఒక హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని ఒక 4-5 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే దాన్ని ఈవినింగ్ మిక్సీలో వేసుకోవాలి. లేకుంటే నైట్ చేసుకోవాలంటే మార్నింగ్ మిక్సీలో వేసుకొని పిండి చేసుకొని దాన్ని మనం దోశ పిండి లాగానే ఫర్మెంట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దీన్ని బాగా మామూలుగా సగ్గుబియ్యము రైస్ మీకు తొందరగానే నానిపోతాయి. కాకపోతే మినిమం 5 అవర్స్ ఉంటే బాగా నానుతుంది. తర్వాత ఆ పిండి తీసేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవటమే. తర్వాత దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మీరు చూస్తే అది చక్కగా పొంగి ఉంటుంది పిండి, మనకి సేమ్ దోశ పిండి లాగానే. చూడండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, ఏది వేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం సాల్ట్ వేసుకొని దోశలాగా వేసుకోవటమే. దోశ అంటే ఫస్ట్ స్టీమ్ దోశ కాబట్టి దీన్ని మనము కొంచెం లావుగానే వేసుకుంటాము. ఎలా అంటే ఇంత దూదిలాగా చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక గరిటెడు పిండి కానీ 1.5 కానీ తీసుకొని పెంకు బాగా కాలినాక ఇది వేసుకోవాలి. వేసుకొని జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చాలు. మీకు కావాలి అనుకుంటే ఒక్క చుక్క ఆయిల్ వేయండి, లేకపోతే అవసరం లేదు. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే అందులో ఉన్న స్టీమ్కి ఆ పైన పిండి అంతా చక్కగా ఉడికిపోతుంది. అస్సలు చూడండి, చేతికి అంటనే అంటదు. తర్వాత దీన్ని తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగే తీసేసుకోవటం అన్నమాట. కొంచెం కింద క్రిస్పీగా పైన మెత్తగా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి మనము ట్రై చేద్దాము. ఇలాగే నూనె కొంచెం ఉల్లిపాయకి ఒక్క చుక్క నూనె రాసుకొని వేసుకోవటమే. ఇది కొంచెం నూనె వేసుకుందాము, కావాలి అనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేను దీనికి నూనె వేసాను. మనము ఇలా బాగా పెంకు కాలినాక వేస్తే హోల్స్ వేస్తుంటేనే వచ్చేస్తాయి. తర్వాత కొంచెం మంట తగ్గించుకొని ఉడికించుకోవటమే. చూడండి, నేను ఒక్క చుక్క ఆయిల్ వేసాను. తర్వాత దీన్ని తీసేసుకోవటమే. కింద కూడా చక్కగా కాలిపోతుంది ఇది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఇప్పుడు ఇలా లావుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము పల్చగా కూడా వేసుకోవచ్చు. ఎంత సన్నగా అంటే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది కూడా కరకరలాడుతూ బాగుంటుంది మనకి. పెంకు బాగా వేడెక్కేసరికి కొంచెం అక్కడ అంటుకుంది. అది మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, పల్చగా వేసుకోవాలన్నప్పుడు పెంకుని ఒక చుక్క వాటర్ వేసి చక్కగా తూర్చుకుంటే పెంకు చక్కగా సీజనింగ్ అవుతుంది. దోశ చాలా సన్నగా వస్తుంది. దీనికి కొంచెము నూనె వేసుకోవచ్చు. ఇది కూడా ఎంత పల్చగా వేసినా చూడండి ఇలా పొంగుతుంది దోశ కూడా మంచిగా. దీన్ని ఒక పక్కనే కాల్చుకోవచ్చు, కావాలి అంటే 2 పక్కల కాల్చుకోవచ్చు మనం. ఇప్పుడు దీని కాంబినేషను మనకి పల్లి పచ్చడి, తర్వాత కొబ్బరి చట్నీలు వాటికంటే టమాటా చట్నీ పుల్ల పుల్లగా ఉంటుంది. దీనికి చాలా బాగుంటుంది ఈ దోశకి. ఈ టమాటా పచ్చడి మామూలుగా ఉల్లిగడ్డ టమాటా కాకుండా నేను వేరేలాగా చేస్తాను. ఒకసారి అదే ఎలాగో చూద్దాము మనము. దీనికి కళాయి తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె అవసరం ఉండదు. కొంచెం నూనె వేసుకొని మనము కారానికి తగ్గట్టు ఆ ఎండుమిరపకాయలు 1, 2 లేదా 3 వేసుకోవాలి. అది కొంచెం వేగినాక ఉల్లిపాయ వేసుకోవాలి. క్వాంటిటీ అంతా మీ ఇష్టము. మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తింటారు దాన్ని బట్టి పెద్ద ఉల్లిపాయలు 2 కానీ 1 కానీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ కొంచెం వేగినాక కొంచెము ఒక వెల్లుల్లి లావుగా ఉంది, నేను దాన్ని 2 ముక్కలు చేసి వేసాను. అది మీ ఇష్టము, మీకు అది నచ్చితే వేసుకోండి, లేకుంటే వదిలేసేయండి. తర్వాత టమాటాని ముక్కలుగా కోసుకొని టమాటాని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది కదా. దీన్ని కొంచెం వేగాలి. ఇది వేగేటప్పుడు కొంచెం ఒక్క రెక్క వేసాను నేను చింతపండు. మీకు ఇంకా పులుపు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి.
తర్వాత ఒక 2 స్పూన్స్ పుట్నాలు వేసాను, కొంచెము పచ్చి కొబ్బరి వేసాను. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. వీలుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మనం. ఇది వేగినాక అది క్లిప్ అక్కడ మనకు మిస్ అయింది, మిక్సీలో వేసుకొని మెత్తగా చేసేసుకోవటమే. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నేను కొత్తిమీర తాలింపులో వేసాను. అలా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంకో మాత్రం కొంచెం కంపల్సరీగా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. వేసి మనము పేస్ట్ చేసుకున్న చట్నీని అందులో వేసి కలుపుకోవటమే. కన్సిస్టెన్సీ చూసుకోండి. దీంతో సర్వ్ చేయండి.